సైకిల్ నెంబర్ ఇటు ఇచ్చారు కదా, ఈ నెంబర్ ఇటు ఇవ్వండి. ఓకేనా? ప్రొట్రాక్టర్ తీసుకొని ఈ పాయింట్ ఉంది కదా, 12 పాయింట్కి ఇది ఆల్రెడీ పర్పెండిక్యులర్గా ఉంది. నెక్స్ట్ ఈ లైన్కి పర్పెండిక్యులర్గా గీయాలి సేమ్ అలాగా. ఇక్కడ ప్రొట్రాక్టర్ పెట్టండి, ఇలా పెట్టి 90 పాయింట్ పెట్టి ఇక్కడ నుంచి ట్యాంజెంట్ డ్రా చేయండి. అర్థమైందా? ఈ లైన్ ఎంతో కొంత డ్రా చేయొచ్చు, లైన్ లెంత్ నుంచి ఉండాలని లేదు. ఓకే, కరెక్ట్గా 90 డిగ్రీస్తో ఉండాలి ట్యాంజెంట్. తర్వాత ప్రొట్రాక్టర్ పెట్టాలి, 90 ఎక్కడ వస్తుందో అక్కడికి లైన్ పెంచే కొద్ది ఇలా వేరే కొద్ది లైన్ లెంత్ పెంచండి. ఫస్ట్ చిన్నది వస్తుంది ఆర్క్, సెకండ్ దానికి దాని గురించి పెద్ద ఆర్క్ వస్తుంది. కాబట్టి వెళ్ళే కొద్ది లైన్ లెంత్ పెంచుకుంటే వెళ్ళండి. సో మనకి స్పేస్ ఉండాలి. ఓకేనా? అర్థమైందా? సర్కిల్ మీద ఎవ్రీ పాయింట్కి ట్యాంజెంట్స్ డ్రా చేయండి. అర్థమైంది అందరికి? జస్ట్ ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకుంటాం, దాంట్లో అనేక పార్ట్స్ చేస్తాం. సర్కిల్ కింద పార్ట్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తాం, సర్కంఫరెన్స్ లెంత్ ఎంత వస్తే ఎంత, ఆ లైన్లో 12 పార్ట్ చేస్తాం. తర్వాత సర్కిల్ మీద వచ్చిన 12 పాయింట్స్ దగ్గర కూడా ప్రతి పాయింట్కి 90 డిగ్రీస్ పెట్టి ట్యాంజెంట్స్ డ్రా చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగా 12' నుంచి 1 వరకు రేడియస్ తీసుకోండి. 12' నుంచి 1 వరకు సర్క్యులర్ తో రేడియస్ తీసుకోండి. నువ్వు రేడియస్ ఎక్కడ వరకు తీసుకున్నావు? 1 పాయింట్ కదా. సో సర్కిల్ మీద 1 పాయింట్ ఎక్కడైతే ఉందో, ఓకేనా, అక్కడ సెంటర్ పెట్టి ఈ 1 లైన్ మీద నుంచి నెక్స్ట్ లైన్కి అలా కలుగుతుంది. 1 పాయింట్ దగ్గర పెట్టి ఆ లైన్ దగ్గర నుంచి అంటే ఇక్కడ ఈ 12 దగ్గర నుంచి అలా కలుగుతుంది. ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ నుంచి కూడా అంతే వస్తుంది కరెక్ట్గా. ఏం చేయాలి ఇప్పుడు మనం? 12' to 1 రేడియస్ తీసుకోండి. ఇక్కడ 1' సెంటర్ పెట్టండి. ఓకేనా? ఇక్కడ నుంచి 1 సెంటర్ పెట్టాలి.